బొజ్జు పటేల్ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో అటవీ శాఖ సెక్షన్ అధికారి, బీట్ అధికారి క్వార్టర్లను అటవీ క్షేత్ర అధికారి సుష్మారావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కావల్ టైగర్ జోన్ పరిధిలో అక్రమ కలప రవాణా, ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే తెలిపారు. కావల్ టైగర్ జోన్ సమస్యలపై మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అటవీ సిబ్బందికి బహుమతులు అందజేశారు. టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏదైతే అందమైన అడవులు ఉన్నాయో అవన్నీ కూడా పారివేషణ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్లో అనేక రకమైన సమస్యలన్నీ టైగర్ జోన్ ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమించామనే ఆలోచన మరి అటవీ శాఖ మంత్రులు సీతక్క, మన కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా సీతక్క గారు స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల మీద ప్రత్యేకించి మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి త్వరలోనే మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించుకొని మరి కైవాల్ టైగర్ జోన్ డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా వన్యప్రాణులను కాపాడే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలి. చెట్లను కూడా కాపాడే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అడవి నిర్మూలన కావడం వల్ల అనేక రకాల వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టును నాటే కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జంతువులు పరీక్షించే కార్యక్రమం కావచ్చు. ధర్మో రక్షితి రక్షిత అని మనం మాట్లాడతాం, ధర్మం గురించి మనం మాట్లాడతాం. దాంతోపాటు ఋషితో రక్షితి రక్షిత, వృక్షాలను మనం కాపాడుతున్నవి మనల్ని రక్షిస్తాయనే నినాదం నానుడి మనందరికీ తెలిసింది. కాబట్టి చాలామంది ఫారెస్ట్ విషయం వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల మీదనో, సెక్షన్ ఆఫీసర్ల మీదనో వాళ్ళందరి మీద కూడా ఆరోపణలు